అందరికీ నమస్కారం. ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే ఎంత హడావిడి, ఎంత వేగం కదూ! ఈ గందరగోళం మధ్యలో ప్రతి క్షణం మన చేతిలోనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఎక్హార్ట్ టోలీ రాసిన ది పవర్ ఆఫ్ నౌ అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. మనసులో ఉండే అలజడిని ఆపి నిజమైన శాంతిని మన వర్తమానంలోనే ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఈ ప్రశాంతమైన ప్రయాణానికి సిద్ధం కండి. మన తలలో నిరంతరం ఒక వాయిస్ మాట్లాడుతూనే ఉంటున్నా అంటే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఆగకుండా ఏదో ఒకటి కామెంట్ చేస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ అయ్యో నిన్నలా చేసుండాల్సింది కాదు, లేదా రేపు ఏం జరుగుతుందో ఏంటో, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో, ఇలాంటి ఆలోచనలు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయా? ఇలా అనిపిస్తే అదేం వింత కాదు. మనలో చాలామంది ఈ ఆగని ఇంటర్నల్ డైలాగ్తోనే జీవిస్తూ ఉంటారు. ఎక్హార్ట్ టోలీ తన పుస్తకాన్ని సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలుపెడతారు. సరే, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకందిస్తున్న ఎక్హార్ట్ టోలీ గురించి కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రశాంతమైన ఆధ్యాత్మిక గురువుగా మారకముందు ఆయన జీవితం పూర్తిగా చీకట్లో ఉండేది. ఆయన నిరంతరం ఆందోళనతో, భరించలేని నిరాశ అనే ఒక లోతైన అగాధంలో కూరుకుపోయారు. ప్రతిరోజూ ఒక యుద్ధంలా, ప్రతి క్షణం ఒక భారంలా గడిచేది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ఆయన్ని వెంటాడాయి. ఆయనకు 29 ఏళ్ల వయస్సులో ఒక చీకటి రాత్రి ఆయన పడుతున్న బాధ ఇక తట్టుకోలేనంతగా పెరిగిపోయింది. ఆ నిశ్శబ్దంలో తన చుట్టూ ఉన్న ప్రపంచం చివరికి తన ఉనికి కూడా పూర్తిగా అర్థం లేనిదిగా, శూన్యంగా అనిపించింది. ఇక బ్రతకడంలో అర్థమే లేదనే భావన ఆయన్ని చుట్టుముట్టింది. అలాంటి నిస్సహాయమైన పరిస్థితిలో ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక వాక్యం అతని మనసులో సుడి గాలిలా తిరుగుతోంది. నేను నాతో నేను ఇక జీవించలేను. ఈ వాక్యం వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కాని దానిలో ఒక ప్రగాఢమైన సత్యం దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఆయన లోపల జరుగుతున్న భయంకరమైన యుద్ధానికి ఒక ప్రతిరూపం. ఒక్కసారి ఆలోచించండి, నేను నాతోనే జీవించలేకపోవడం ఏంటి? ఇందులో అర్థమేంటి? సరిగ్గా ఆ క్షణంలో, ఆ ఆలోచనతోనే టోలీకి మెరుపులా ఒక విషయం అర్థమైంది. ఒకవేళ నేను నాతో జీవించలేకపోతే దాని అర్థం అక్కడిద్దరున్నారన్నమాట. ఒకరు నేను అంటే ఈ సంఘర్షణను గమనిస్తున్న ఆ చైతన్యం, ఇంకొకరు నాతో నేనులోని నేను అంటే ఈ బాధనంతటినీ సృష్టిస్తున్న మనసు. అప్పుడు ఆయనకు ఒక ప్రశ్న తలెత్తింది. ఈ ఇద్దరిలో అసలైన నేను ఎవరు? ఈ చిన్న ప్రశ్న ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ ప్రశ్నకి జవాబు దొరకగానే ఒక అద్భుతం జరిగిపోయింది. ఆయన మైండ్లోని ఆలోచనల ప్రవాహమంతా ఒక్కసారిగా ఆగిపోయింది. ఏ నేను అయితే ఇన్నాళ్లు బాధపడిందో ఆ ఫేక్ మనసు సృష్టించిన నేను అమాంతం కుప్పకూలిపోయింది. ఇక మిగిలింది కేవలం స్వచ్ఛమైన చైతన్యం, గమనించే తత్వం. ఆ క్షణంలో ఆయన తన మనసు నుండి పూర్తిగా విడిపోయారు. మాటల్లో వర్ణించలేని ఒక అంతూ లేని ప్రశాంతత ఆయన్ని ఆవరించింది. ఆ రాత్రి ఎక్హార్ట్ టోలీకి జ్ఞానోదయం కలిగింది. టోలీ కథ వింటుంటే మనకొక విషయం అర్థం కావాలి. ఆయన అనుభవించిన ఆ అంతర్గత సంఘర్షణ కేవలం ఆయనది మాత్రమే కాదు, అది మనందరిది. మనలో చాలామంది తెలియకుండానే మన మనస్సు సృష్టించిన ఒక ఉచ్చులో చిక్కుకుపోయున్నాం. అదేంటంటే మన ఆలోచనలే మనం అని బలంగా నమ్మడం. మరి ఈ స్వీయ జ్ఞానానికి, ఈ శాంతికి అతిపెద్ద అడ్డంకి ఏమిటి? ఈ పుస్తకమడిగే ప్రధాన ప్రశ్న ఇదే. దీనికి టోలీ చెప్పే సమాధానం మనల్ని కాస్త ఆశ్చర్యపరచొచ్చు. జవాబు వినడానికి చాలా సింపుల్, కాని చాలా లోతైనది. మన మనస్సుతో మనల్ని మనం పూర్తిగా ఒకటిగా చూసుకోవడం. ఎప్పుడైతే మనం నాకు కోపంగా ఉంది అనకుండా నేనే కోపం అని ఫీలవుతామో, ఎప్పుడైతే నాకొక బాధాకరమైన ఆలోచన వచ్చింది అని అనుకోకుండా నేనొక ఫెయిల్యూర్ అని నమ్ముతామో, అప్పుడే మనం మనస్సు ఉచ్చులో చిక్కుకున్నట్లు. దీనివల్ల ఆలోచించడమనేది ఒక వ్యసనంగా, ఒక కంపల్షన్గా మారిపోతుంది. టోలీ ఈ ఫేక్ నేనుకి ఒక పేరు పెట్టారు. అదే అహం లేదా ఈగో. ఇది మనం పుట్టుకతో తెచ్చుకున్నది కాదు. మన గతం, మన నమ్మకాలు, మన ఇష్టాయిష్టాలు వీటన్నిటినీ కలిపి మనసు సృష్టించుకున్న ఒక కల్పిత పాత్ర. ఈ అహం బ్రతకాలంటే దానికి నిరంతరం ఆలోచనలు కావాలి. అచ్చం నిప్పు మండటానికి గాలి ఎలా అవసరమో అలాగన్మాట. మరి ఈ అహం మనకు బాధను ఎలా క్రియేట్ చేస్తుంది?
ఎందుకంటే దానికి ఈ క్షణంలో అంటే వర్తమానంలో జీవించడం అస్సలు తెలియదు. అది ఎప్పుడూ గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది, లేదా జరగని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది. అప్పుడలా జరగకుండా ఉంటే బాగుండేది, రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచనలతోనే బ్రతుకుతుంది. ప్రస్తుతం ఉన్న వాస్తవాన్ని అది యాక్సెప్ట్ చేయదు, దాంతో పోరాడుతుంది. ఈ పోరాటమే మన జీవితంలో భయంగా, కోపంగా, అసంతృప్తిగా మారుతుంది. టోలీ ఇక్కడ పెయిన్ బాడీ అనే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని పరిచయం చేస్తారు. దీన్ని మన గడిచిన కాలపు బాధల నీడ అని చెప్పవచ్చు. మన జీవితంలో మనం అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి కోపం పూర్తిగా హీల్ అవ్వనప్పుడు అది మనలో ఒక నెగటివ్ ఎనర్జీ రూపంలో పేరుకుపోతుంది. ఎప్పుడైనా గమనించారా? చిన్న విషయాలకే మనకు అకస్మాత్తుగా విపరీతమైన కోపం లేదా దుఃఖం వచ్చేస్తుంది. ఆ సమయంలో మనల్ని కంట్రోల్ చేస్తున్నది ఈ పెయిన్ బాడీనే. సరే, ఈ అహం, ఈ పెయిన్ బాడీ, ఈ మనస్సు ఉచ్చు వీటన్నిటినుండి బయటపడటానికి మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ మార్గం చాలా సులభమైనది, కాని చాలా శక్తివంతమైనది. అదే వర్తమాన క్షణంలోకి అడుగుపెట్టడం, ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవడం. అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ విముక్తికి మొదటి అడుగు కాలం అనే భ్రమను అర్థం చేసుకోవడం. మన మనస్సు ఎప్పుడూ కాలంలోనే జీవిస్తుంది, అంటే గతం లేదా భవిష్యత్తు. కాని నిజానికి మన అనుభవంలో ఉన్నది ఒకే ఒక్క క్షణం, అదే ఇప్పుడు. గతమనేది కేవలం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు అనేది కేవలం ఒక ఊహ. ఈ రెండూ మన మైండ్లోనే ఉన్నాయి. నిజమైన స్వేచ్ఛ ఈ కాలాతీతమైన వర్తమాన క్షణంలోకి మన దృష్టిని తీసుకురావడంలోనే ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఆలోచనలు వేరు, మనం వేరు. ఆ ఆలోచనలను గమనిస్తున్న చైతన్యం మనం. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినట్లు మనస్సులో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. మనం ఆకాశంలాంటివాళ్లం, ఆలోచనలు మేఘాల్లాంటివి. ఈ రెండిటి మధ్య దూరాన్ని సృష్టించడమే మనస్సుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడాన్ని బ్రేక్ చేయడానికి మొదటి అడుగు. దీన్నే టోలీ ఆలోచించేవారిని గమనించడం అంటారు. మరి ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దామా? రండి, ఇప్పుడే ట్రై చేద్దాం. కళ్ళు మూసుకోనక్కర్లేదు. తలలో ఏం ఆలోచనలు నడుస్తున్నాయో గమనించండి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి, వాటిని జడ్జ్ చెయ్యొద్దు. కేవలం ఒక సాక్షిలా సైలెంట్గా గమనించండి. ఒక ఆలోచన వచ్చి వెళ్తున్నప్పుడు, ఇదొక ఆలోచన, ఇది నా మనసులోని స్వరం, నేను దీన్ని వింటున్నాను అని మనకు మనం చెప్పుకోవాలి. ఇలా చేయడం స్టార్ట్ చేయగానే ఆ ఆలోచనలకు మనకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్లోనే అసలైన శాంతి, నిశ్శబ్దమున్నాయి. సరే, ఈ ఎరుకను మన డైలీ లైఫ్లో ఒక భాగం ఎలా చేసుకోవాలి? ఈ శాంతిని మన ప్రతి క్షణంలో ఎలా ఫీల్ అవ్వాలి? దీనికోసం గంటలు గంటలు ధ్యానం చేయాల్సిన పని లేదు. టోలీ కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ మార్గాల్లో చెప్పారు. మన జీవితంలో మన మెయిన్ ఫోకస్ ఇప్పుడు అనే ఈ క్షణం మీద ఉండాలి. అంటే ఈ క్షణంలో ఏది జరుగుతున్నా దానికి మానసికంగా సరే అని చెప్పాలి. ఉదాహరణకు ట్రాఫిక్లో ఇరుక్కుపోయామనుకోండి, చిరాకు పడటం అనేది దాన్ని ఎదిరించడం. అలా కాకుండా ఓకే, నేనిప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను, నేను చేయగలిగిందేమీ లేదు అని వాస్తవాన్ని అంగీకరించడమే సరే చెప్పడం. ఇది నిస్సహాయత కాదు, ఇది తెలివి. ఇది జీవితంతో పోరాడటం మానేసి దానితో కలిసి ప్రవహించడం లాంటిది. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులలో కూడా ఈ ఎరుకను ప్రాక్టీస్ చెయ్యొచ్చు. నడుస్తున్నప్పుడు పాదాలు నేలను తాకుతున్న ఫీలింగ్ని గమనించాలి. చేతులు కడుక్కుంటున్నప్పుడు ఆ నీటి చల్లదనాన్ని, సబ్బు సువాసనను పూర్తిగా ఫీల్ అవ్వాలి. ఒక కప్ టీ తాగుతున్నప్పుడు దాని వెచ్చదనాన్ని, రుచిని ఆస్వాదించాలి. శ్వాస లోపలికి వెళ్లి బయటకు వస్తున్న తీరును గమనించాలి. ఇలాంటి చిన్న పనులకు మన పూర్తి అటెన్షన్ ఇవ్వడం ద్వారా మనం ఆటోమేటిక్గా వర్తమాన క్షణంలోకి వచ్చేస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక లోతైన సత్యముంది. మన అంతర్గత శాంతికి బయట పరిస్థితులకు అస్సలు సంబంధం లేదు. ఉద్యోగం, సంబంధాలు, డబ్బు ఇవేవీ మన శాంతిని డిసైడ్ చెయ్యలేవు. నిజమైన శక్తి, నిజమైన ఆనందం మన లోపలే ఉన్నాయి. మరి అవి భవిష్యత్తులో ఎప్పుడో దొరికేవి కావు. అవి మనకు ఇప్పుడే, ఈ క్షణంలోనే అందుబాటులో ఉన్నాయి. ముగింపుగా ఈ ఒక్క వాక్యాన్ని మనసులో పెట్టుకుందాం. శాంతి కేవలం వర్తమాన క్షణంలోనే ఉంటుంది. గడిచిపోయిన నిన్నలో కాదు, రాబోయే రేపట్లో కాదు. ఇక్కడే, ఇప్పుడే,
ఈ శ్వాసలోనే శాంతి ఉంది. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక అద్భుతంగా, ఒక బహుమతిగా చూడటానికి ప్రయత్నించాలి. మనసులోని ఆలోచనల శబ్దాన్ని దాటి మన లోపల ఉన్న నిశ్శబ్దాన్ని వినాలి. ఆ నిశ్శబ్దంలోనే అసలైన ఆనందం, అసలైన మనం ఉన్నాం. ఈ క్షణంలో ఉందాం, ప్రశాంతంగా ఉందాం.